వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముత్తపుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం మన పొలంలో ఉన్నాము. మన పొలాన్ని అయితే గుంటకతో ఇలా బాస్తున్నాము. ఈ పొలంలో మనం కందులు అయితే వేయాలనుకుంటున్నాము ఈ సంవత్సరం. చూడాలి ఈ సంవత్సరం పంట ఎలా ఉంటుందన్నది. రైతు అంటేనే నష్టపోతూనే ఉంటాడు. రైతుకి ఎప్పుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉన్నప్పుడు పంట సరిగా చేతికి రాదనమాట. అలా ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉంటారు. అదేవిధంగా చూడండి, మనం పొలాన్ని అయితే ఇలా ట్రాక్టర్తో బాస్తున్నాం అనమాట. ఈ పొలాన్ని మన లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను, దున్నుతున్నాము మన పొలాన్ని అని. ఇప్పుడైతే చూడండి, సాధ్యమైనంత వరకు చాలామంది రైతులు తమ పొలాలను బీడు భూమిగా పెట్టుకోకుండా దుక్కులు దున్నుకొని కందులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ సంవత్సరం. చాలామంది చాలా ఏళ్ళుగా బీడు భూములుగానే పెట్టేవాళ్ళు, ఎందుకంటే పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండదనే ఉద్దేశంతో. కానీ ఈ సంవత్సరం మాత్రం చూస్తుంటే చాలా కొద్దిగా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది మళ్ళీ పూర్వకాలంలో అంటే 2005 2005 వరకు అయితే ఎక్కడ చూసినా వేరుశనగ వేసేవాళ్ళు, కందులు వేసేవాళ్ళు. ఒక కొద్దిసేపు అంటే కొద్ది కూడా ఒక కాలెకరం కూడా బీడు లేకుండా పంటలు పెట్టేవాళ్ళు రైతులు. ఆ విధంగా ఇప్పుడు మొత్తం వాళ్ళకున్న ప్రతి పొలాన్ని దున్ని కందులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైతులు. దానికి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. చూడండి, మీకు ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గత వారం అయితే ట్రాక్టర్తో దున్నినాము. దున్నిన తర్వాత ఇప్పుడైతే దాన్ని మనము గుంటకి వేస్తున్నాం అన్నమాట ట్రాక్టర్తో. ఇది మన ట్రాక్టరు మహేంద్ర 415. ఇది ట్రాక్టర్తో అయితే ఇలా మన పొలాన్ని మొత్తం గుంటకు వేస్తున్నాము. ఇక్కడ ఏదో గడ్డి కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ కంపులో అన్ని, అది గడ్డి కాదు, అది స్వరంగం పడింది, అంటే పాత్ర అయితే పడింది మన పొలంలో. ఆ పాత్ర పడిన తావ అంటే పశువులు కానీ ఎటువంటి మనుషులు కానీ వచ్చి దాంట్లో పడిపోకుండా అక్కడైతే కంపలు అయితే వేసినామన్నమాట. అది పాత్ర చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు. చూడండి ఆ పాత్రను. ఆ పాత్ర అయితే చాలా పెద్దగా ఉంది. పైన హోల్ చిన్నగానే ఉంది, లోపలికి చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట పాత్ర. అందులోకి పడితే మాత్రం బయటకు రావడం చాలా కష్టము. చూడండి, దాన్ని అయితే ఇలా కంపలు వేసేసి ఇలా మూసేసామన్నమాట. దాని సరౌండింగ్ చుట్టూ వదిలేసి పక్కనంతా మన పొలాన్ని దున్నుకొని పంట పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. అలా భూమిలోకి వర్షం వచ్చినప్పుడు భూమి లోపలికి కుంగిపోయి పాత్ర అయితే పడింది. ఆ పాత్ర అనేది మూసేయాలి. చూడాలి, ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు దాన్ని మూసేసే ప్రయత్నం అయితే చేయాలి. అది ఉంటే చాలా డేంజర్ అనమాట. ఎప్పుడైనా కానీ పశువులు కానీ మనుషులు కానీ తెలియకుండా వచ్చి అందులో పడిపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల సరౌండింగ్ దాదాపుగా 4-5 కిలోమీటర్లు ఎవరు ఉండరు అనమాట. ఆ సరౌండింగ్స్ ఎవ్వరు కానీ ఉండరు. ఏమంటే ఇదంతా ఇక్కడ ఎవరు పెద్దగా జనసంచారం అనేది ఉండదు. పంటలు పెట్టినప్పుడు మాత్రమే వచ్చి ఆ పంటలు వాళ్ళ పొలాల్లో పంటలు పెట్టి వెళ్తూ ఉంటారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ అనేది మరి ఎంతో మంచి వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.